యోహాను సువార్త 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు రేపు సిలువ వేయబడతారనగా ఆ రాత్రి ఆయన ఒక గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక రేపైతే ఆయన సిలువ వేయబడతాడు. ఉదయం అయితే ఇక ఆయన సిలువ వేయబడే సమయం వచ్చింది. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఎప్పుడు వెళ్ళే ఒక గెత్సేమనే తోటలో ఆ తోటలోకి యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ యొక్క యూదా ఇస్కరియోతు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభును అప్పగించడానికి యూదా సైనికుల్ని బంట్రౌతుల్ని వెంటబెట్టుకొని గెత్సేమనే తోటకు వచ్చినాడు. ఎందుకంటే యేసు ప్రభుతో పాటు ఉన్నాడు కాబట్టి ఆ తోటలోకి యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడల్లా అతడు కూడా వెళ్ళేది కనుక యేసు ప్రభు అక్కడికే వెళ్తాడు అనేసి ఆ యొక్క యూదా ఇస్కరియోతు కూడా తెలుసుకొని ఈ సైనికులను బంట్రౌతులని యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళినాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సైనికులు వచ్చేది ఆయన గమనించి ఆయనకి ఇక సంభవింపబోయేదంతా కూడా ఆయనకు అర్థమైపోయినది. ఆయన సమయం వచ్చేసినది, ఆయన గడియ వచ్చినది అని ఆయన తెలుసుకొని ఏం చేస్తున్నాడంటే, ఆయనే యేసుక్రీస్తు ప్రభువే ఆ బంట్రౌతుల దగ్గరికి సైనికుల దగ్గరికి వచ్చి, మీరు ఎవరిని వెతుకుతున్నారు అనేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము నజరేయుడైన యేసుక్రీస్తును వెతుకుతున్నామని చెప్పినారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారంటే, ఆయనను నేనే, నజరేయుడైన యేసుక్రీస్తు నేనే అని చెప్పగానే వారు వెంటనే ఆ యొక్క వెనుకకు తగ్గి నేల మీద పడిపోయినారంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నేనే నజరేయుడైన యేసుక్రీస్తుని అని చెప్పగానే వారు వెనుకకు తగ్గి కింద పడిపోయినారు. ఎందుకు పడిపోయినారు, దేనికి పడిపోయినారు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం గమనిస్తే యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం చూస్తే, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకుంటకును నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందితినా నేను. చూడండి, యేసు ప్రభు ఏమంటున్నారంటే, నా ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకోలేరు బలవంతంగా, నా ప్రాణమును ఎవరు కూడా లాక్కోలేరు, నా అంతట నేనే పెట్టుచున్నాను. నా ప్రజల కోసము, ప్రతి వారి కోసము ఈ యొక్క నా ప్రాణాన్ని అప్పగించడానికి, ప్రాణం పెట్టడానికి వచ్చినాను. నా అంతట నేనే పెట్టుచున్నాను కానీ ఎవడు కూడా నా ప్రాణాన్ని తీసుకోలేడు అనేసి ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు. యేసుప్రభు వచ్చిందే అందుకు. ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. లోక పాపాలని
ఆయన శిలువ మ్రాను మీద మోసుకుపోవడానికి, ప్రజలని వారి పాపముల నుంచి విడిపించడానికి, వారి యొక్క చీకటి జీవితం నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ప్రతి వారి కోసం ఆయన చనిపోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కానీ ఎవ్వరు కూడా బలవంతంగా ఆయన ప్రాణాన్ని తీసుకోలేరు. ఎవరు కూడా తీసుకోలేరు. ఇక్కడ గమనించండి, ఈ యొక్క రోమా సైనికులు, ఈ యొక్క బండౌతులు వచ్చి యేసు ప్రభువుని పట్టుకోవాలనుకున్నారు, బలవంతంగా పట్టుకోవాలనుకున్నారు. కానీ యేసు ప్రభువుని ఎవ్వరు కూడా పట్టుకోలేరు. ఎవరి శక్తి సరిపోదు, ఎవరి బలం సరిపోదు. అందుకనే వాళ్ళు వెనుకకు తగ్గి నేల మీద పడిపోయినారు. ఆయనంతటా ఆయన అప్పగించుకుంటేనే గాని, ఆయన సమయం వస్తేనే గాని, ఆయనంతటా ఆయనే తన ప్రాణం పెట్టితేనే గాని ఎవరు కూడా ఆయనని పట్టుకోవడానికి వీల్లేదు. ఎవరు కూడా పట్టుకోలేరు ఆయన్ని. ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకోలేరు. ఒకసారి ఆ యొక్క పిలాతు కూడా ఏమంటాడంటే, నువ్వు నాతో మాట్లాడవా? నిన్ను విడిపించడానికి నాకు అధికారం ఉంది. నిన్ను సిలువ వేయడానికి నాకు అధికారం ఉంది. నువ్వు నాకు చెప్పు, నిన్ను విడిపించగలను, నీకు న్యాయం చేయగలను అని అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే, పైనున్న నా తండ్రి ఆయన నీకు అధికారం ఇవ్వకపోతే, ఆయన ఆజ్ఞ లేకపోతే నీకు ఈ అధికారం వచ్చుండేది కాదు. చూడండి ఎంత మంచి మాట అంటున్నాడు. దేవుని అధికారం వల్లనే, దేవుని చిత్తం వల్లనే నా సమయం వచ్చింది కాబట్టే ఇప్పుడు నీ చేతికి అప్పగించబడ్డాను. నా అంతటి నేనే అప్పగించుకున్నాను. చూడండి, ఆయన పారిపోలేదు. ఆ సైనికులు వచ్చినప్పుడు ఆయన ఎక్కడికో పారిపోలేదు, ధైర్యంగా నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన సమయం వచ్చింది. ప్రజలందరి కోసం, ప్రజల పాపాల కోసం చనిపోవడానికి సమయం వచ్చింది కాబట్టి ఆయన అప్పగించుకున్నాడు తన ప్రాణాన్ని. వాళ్ళు ఏమనుకున్నారంటే, మా సొంత శక్తి వలన, మా సొంత బలం వలన ఈ సైనికుల వల్ల పట్టుకోవాలనుకున్నారు, కానీ పట్టుకోలేక వెనుకకు పడిపోయినారు. వాళ్ళు పట్టుకోలేరు ఆయన. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళినాడు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేనే నజరేయుడైన యేసుక్రీస్తుని అనేసి అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన తన్ను తానే సిలువకు అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకోకపోతే వాళ్ళు పట్టుకునే శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళు పట్టుకోలేక వాళ్ళు కింద పడిపోయినారు. కానీ ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి వాళ్ళు పట్టుకోగలిగినారు. అందుకని ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఆయన ప్రాణాన్ని ఎవరు కూడా తీయలేరు. ఆయనంతటా ఆయనే పెట్టిస్తున్నారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరులారా, చాలా మంది ఏమంటారంటే, యేసు ప్రభువుని పట్టుకొని సిలువ వేసినారు అని చాలా మంది అంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, చాలా సార్లు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదు కూడా యేసుక్రీస్తు ప్రభుని పట్టుకోవాలి, చంపాలని చూసినారు. కానీ ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఎవ్వరు కూడా ఆయనను పట్టుకోలేకపోయినారు. ఎవరు కూడా ఆయనని చంపలేకపోయినారు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనంతటా ఆయనే ఆ సైనికులకు, బండౌతులకు అప్పగించుకున్నాడు. చూడండి ఎంత మంచి మాట ఇది. ఈరోజు
ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఈ అధికారం ఉన్నది ఆయనకి. ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఉన్నది, మరలా ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. ఈ రెండింటిపైన ఆయనకు అధికారం ఉన్నది. ఎందుకంటే ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి, ఆయనే ఈ భూమి ఆకాశాలు కలిగించిన దేవుడు కాబట్టి ఆయనకు అన్నిటిపైన అధికారం ఉన్నది. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈరోజు ఎంత ఆయన ఆయన సమయం వచ్చింది కాబట్టి ఆయన అప్పగించుకున్నాడు. ఆ యొక్క ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు కూడా, ఈ సమయం ముందు నా తండ్రిని వేడుకుంటే ఆయన తన దూతలనే సైన్యాన్ని పంపి నన్ను కాపాడగలుగుతాడు, కానీ నేను వేడుకొనను. ఎందుకంటే నా సమయం వచ్చేసింది. నా సమయం వచ్చింది కాబట్టి ఇంకా నేను ప్రజలందరి కోసం ప్రాణం పెట్టాలి అని ఆయన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణాన్ని సిలువకు అప్పగించుకున్నాడు. ఆయనకు ఆయన అప్పగించుకున్నాడు, కానీ ఎవరు కూడా ఆయన ప్రాణాన్ని తీసుకోలేదు. అందుకనే సిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన 7వ మాట ఏం పలుకుతాడంటే, ఆయన ప్రాణాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నాడు తండ్రికి. ఎవరు కూడా తీసుకోలేకపోయినారు. ఈరోజు సహోదరులారా, దేవుని యొక్క వాక్యము అందుకనే సెలవిస్తుంది, క్రీస్తుతో పాటు మన జీవము దేవునిలో దాచబడినది. దేవునిలో దాచబడినది. సో కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవునియందు దాచబడినది. చూడండి, మన జీవము, మన ప్రాణము ఎవరిలో దాచబడిందంట? యేసు క్రీస్తుతో పాటు దేవునిలో, ఆయన చేతులు, ఆయన బుడ్డిలో దాచబడినది. కాబట్టి ఎవరు తీసుకోవడానికి అధికారం లేదు. మన సమయము వచ్చేంత వరకు కూడా ఆయన మనల్ని వాడుకుంటూనే ఉంటాడు. యేసు ప్రభువును అనేక సార్లు పట్టుకోవాలని చూసినారు, కానీ ఎవ్వరి వల్ల కూడా కాలేదు. ఆ గెత్సేమనే తోటలో ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడ పారిపోలేదు. ఆయన సమయం వచ్చిందని ఆయనకు సంభవింపబోయినవన్నీ కూడా ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆయనే వచ్చినాడు, వచ్చి అప్పగించుకున్నాడు. నేనే నజరేయుడైన యేసుక్రీస్తు, నన్ను పట్టుకోండి అనేసి అప్పగించుకున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడో, ఎంత మంచి దేవుడో. ఈరోజు ఆయన బిడ్డల యొక్క ఆయుష్ కూడా, వాళ్ళ ప్రాణము కూడా దేవుని బుడ్డిలో దాచబడినదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పటి వరకు మన తల వెంట్రుక నుంచి ఒక్కటి కూడా రాలదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అందుకనే దేవుని మాటలు వింటున్న ఎవరైనా సరే, మన సమయం వచ్చేంత వరకు మనము దేవుని సేవలో సాగుతున్నప్పుడు కూడా, దేవుని యొక్క పనిలో వెళ్తున్నప్పుడు అనేక శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుని సమయం లేకుండా ఎవరు కూడా మనల్ని ముట్టడానికి వీలు లేదు. ఎవరు కూడా మనల్ని హాని చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మన ప్రాణము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. దేవుని బుడ్డిలో, దేవుని అరిచేతిలో దాచబడినది. ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే మనల్ని పిలుచుకుంటాడు. ఆయన పిలుచుకుంటాడు. అందుకని ఈరోజు మనం భయపడిన అవసరం లేదు. ఇక్కడ యేసు ప్రభువు ఏమంటున్నాడంటే, ఆయన ప్రాణాన్ని ఎవరు కూడా తీసుకోలేరు. ఆయనంతటా ఆయన పెట్టినాడు. ప్రతి వారి పాపాల కోసం ఆయన చనిపోయినాడు. వారు చేసిన పాపాలు వాళ్ళు చనిపోవాలి, కానీ వాళ్ళ స్థానంలో, మన స్థానంలో ఆ యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి
ఆయన చనిపోయినాడు. ఈరోజు ఆయన తెలుసుకోలేకుండా ఉంటున్న సహోదరులారా, ఇప్పటికైనా తెలుసుకోండి, ఈయనే నజరేయుని యేసుక్రీస్తు. ఈయనే మన పాపల కోసం చనిపోయి తిరిగి లేచినాడు. ఈయనే నిజదేవుడు, లోకరక్షకుడు. ఆయనే సత్యమైన దేవుడు, ఆయనే మార్గము, సత్యమైన దేవుడు. ఆయన ద్వారానే మనం పరలోకంలో చేర్చబడతాము. ఆయన ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం ఉంది. పునరుద్ధరణ, తిరిగి లేచినాడు ఆయన. ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మూడో దినాన పునరుద్ధానుడై తిరిగి లేచిన. చూడండి, ఎవరు కూడా ఈ లోకంలో లేవలేదు. చనిపోయిన వారందరూ కూడా వాళ్ళ సమాధులలో అట్నే ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రము ఇప్పటికీ ఆయన సమాధి ఖాళీగా ఉంటది. ఎందుకంటే సమాధులు లేదు. మన దేవుడు సజీవుడు కాబట్టి ఆయన తిరిగి లేచినాడు. ఆయన లేఖనములు చెప్పినట్లు ఆయన చనిపోయి తిరిగి లేచినాడు. అందుకని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలుసుకోవాలి. ఆయన యందు ఇప్పుడు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కూడా వారి పాపముల నుంచి విడిపించబడి, వారి పాపాలు తీసివేయబడి, వాళ్ళ ఆత్మ రక్షించబడి, వాళ్ళు కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతారు. కాబట్టి ఈరోజు మన జీవము దేవునిలో దాచబడినది. అప్పటి వరకు ఎవ్వరు ఏమి చేయలేరు. ప్రతి దానికి దేవుడు సమయం పెట్టాడు. ఆ సమయం వచ్చినప్పుడు మనం కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి అప్పటి వరకు మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వివేకంతో నడిచినప్పుడు దేవుడు మనకు అన్ని వేళ సాయం చేస్తాడు. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడంటే, ఆయన అంటున్నాడు, నేనే ఆయన అనగానే వారు కింద పడ్డారు. ఆయన పట్టుకోలేక కింద పడ్డారు. ఆయన పట్టుకోవాలని చూసినారు. ఎవరి శక్తి చనిపోదు, ఎవరి బలం చనిపోదు. ఆయనంతటా ఆయనే వచ్చి అప్పగించుకున్నాడు కాబట్టి వారు పట్టుకోగలిగినారు. తిరిగి ఆయన చనిపోయి మూడో దినాన తిరిగి లేచినాడు. ఇంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నందుకు ఆయనను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకు నమ్మకంగా ఉందాము. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.